సలార్ మూవీకి మొదటి రోజు 178 కోట్ల గ్రాస్ అనేది వచ్చింది భయ్య. రెండవ రోజు అయితే 117 కోట్ల గ్రాస్ వచ్చింది. దాంతో మేకర్స్ 295 కోట్లు 2 రోజులకి వచ్చినట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారు. మరి రెండవ రోజే 117 కోట్లు వచ్చిందంటే మూడవ రోజు పైగా సండే వీకెండ్ ఖచ్చితంగా 130 నుండి 140 కోట్లు గ్రాస్ వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఈ 295 కోట్ల 2 రోజుల కలెక్షన్స్కి ఈ మూడవ రోజు 140 కోట్లు కలిపి 436 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అనేది రిలీజ్ చేశాను. అయితే అందరికీ కూడా షాక్ ఇచ్చే విధంగా మేకర్స్ 402 కోట్లు అంటే మూడవ రోజు 107 కోట్లు మాత్రమే వచ్చిందనే విధంగా పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇది నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే రెండవ రోజే 117 కోట్లు వచ్చిందంటే మూడవ రోజు ఖచ్చితంగా 130 నుండి 140 కోట్లు లేదంటే కనీసం 120 కోట్లన్నా రావాలి కదా. కానీ ఆ విధంగా పోస్టర్ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఈ ట్రేడ్ వల్ల భయ్య. ఎందుకంటే ట్రేడ్ని బట్టే మేకర్స్ కూడా పోస్టర్ అనేది రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ట్రేడ్ 90 కోట్లు 80 కోట్లు వస్తుందని చెబితే మేకర్స్ 150 కోట్లు రిలీజ్ చేస్తే ఫ్యాన్స్కి అలాగే అభిమానులకి హ్యాటర్స్కి వీళ్ళందరికీ కూడా కన్ఫ్యూజన్ ఏర్పడిపోద్ది. అందుకనే ట్రేడ్కి అనుగుణంగా మేకర్స్ కూడా ఆలోచించి ఒక 20 కోట్లు అటు ఇటుగా మేకర్స్ పోస్టర్ అనేది రిలీజ్ చేస్తారు. అదేవిధంగా మూడవ రోజు ట్రేడ్ 80 నుండి 90 కోట్లు వస్తుందని చెప్పింది కాబట్టి మేకర్స్ ఈ విధంగా 107 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ యాక్చువల్లీ సండే 120 కోట్ల పైనే గ్రాస్ అయితే వచ్చే ఉంటుంది. ఇక నిన్న క్రిస్మస్, మరి క్రిస్మస్కి కలెక్షన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి సెలవు కాబట్టి. మరి నిన్న కూడా 100 కోట్ల పైన గ్రాస్ అనేది వచ్చే అవకాశం గట్టిగా ఉంది. దాంతో 402 కోట్లకి 100 కోట్లు కలిపిన కనీసం 500 కోట్ల మార్క్ అయితే ఈజీగా దాటుతుంది. కాబట్టి నేను ఈవేళ 503 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అనేది రిలీజ్ చేస్తున్నాను. అయితే ట్రేడ్ మాత్రం 4వ రోజు క్రిస్మస్ రోజు ఈ సలార్ మూవీకి కేవలం 50 కోట్లు మాత్రమే గ్రాస్ వస్తున్నట్టుగా చెప్తున్నారు. దాన్ని బట్టి మేకర్స్ ఒక 60-70 కోట్లతో పోస్టర్ రిలీజ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ 100 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తుంది భయ్య, ఇదైతే కన్ఫర్మ్. అందరి హీరోల సినిమాలకి మేకర్స్ చెప్పిన పోస్టర్ని బట్టి కలెక్షన్ చెప్తారు తప్ప ఓన్లీ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకి మాత్రం ఈ విధంగా ట్రేడ్ని బట్టి ఇంకా ట్రేడ్కి తగ్గ డిస్కౌంట్ ఇచ్చేసి కలెక్షన్స్ అనేవి చెబుతూ ఉంటారు కొంతమంది బొకిడిగలు. వాళ్ళేమో మేకర్స్ చెప్పేది విన్న వాళ్ళని గొర్రెలు అంటున్నారు. మరి వీళ్ళేమో డాగ్స్ అన్నమాట. డాగ్స్ కాబట్టి హేట్ చేస్తారు వీళ్ళు. నాకైతే అర్థం అవ్వట్లేదు వీళ్ళ పద్ధతి ఏంటో. మరి వాళ్ళ పద్ధతి గురించి ఈ కలెక్షన్స్ గురించి మీరు కింద అయితే కామెంట్ చేయండి. నా అంచనా ప్రకారం 4 రోజులకి 500 కోట్ల మార్క్ అయితే ఈ సలార్ మూవీ ఖచ్చితంగా దాటుతుంది. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.